అవి ఏంటేంటివి అనేది వస్తూ మీకే తెలిసిపోతుంది. సో రైట్ నో మన డెస్టినేషన్ వచ్చేసి బెంగళూరు. హైదరాబాద్ టు బెంగళూరు వచ్చేసి 820 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను ఆరెంజ్ స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 1400 రూపీస్ పడింది. అండ్ చూసుకుంటే నేను 5 o'clockకి స్టార్ట్ అయ్యాను అండ్ రీచ్ అయ్యే టైం వచ్చేసి 9:30. మార్నింగ్ కదా పిఎం అయి ఉంటుంది. సో లగ్భగ్ ఇటు అటు వచ్చేసి ఒక 16 hours జర్నీ టైం అనమాట. అంతే. దట్స్ ఆల్. సో మీకు బస్ ఎలా ఉందో చూపిస్తాను. సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం, నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. మన ట్రిప్ మనల్ని ఎక్కడెక్కడ తీసుకెళ్తుంది, ఏమేమి చూపిస్తుంది అండ్ ఏమేమి చేయిస్తుంది అనేది. ఏం చెప్పావురా? సో లెట్స్ స్టార్ట్ ది ఫన్. సో మ్యాంగ్లూర్కి అయితే వచ్చేసాను. అండ్ నేను ఇక్కడ ఏ స్టే తీసుకోవట్లేదు. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే నేను స్టే తీసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మీ బస్ గురించి చెప్పాలి. సో బస్ వచ్చేసి ఆన్ టైంలో దింపింది అండ్ స్లీప్ వైజ్ ఏం డిస్టర్బెన్స్ అనిపించలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి నైట్ మొత్తం కర్ణాటక అయితే మొత్తం తిప్పేశాడు. సో మేము ఆల్మోస్ట్ గోవాని టచ్ అవుతూ దాని తర్వాత గోకర్ణ నుంచి పాస్ అవుతూ ఉడిపి మణిపాల్ అవన్నీ చూసుకొని మ్యాంగ్లూర్కి వచ్చామని చెప్పుకోవచ్చు. It's funny because it's true. అండ్ నెక్స్ట్ వచ్చేసి బస్ గురించి ఫుడ్. సో మనకి బస్ అనమాట డిన్నర్ స్టాప్ అని ఒక ప్లేస్ దగ్గర ఆపుతుంది. ఆ ప్లేస్లో మాత్రం మీరు అవాయిడ్ ఈటింగ్ అయితే చేయకండి. అది ఈటబుల్ ప్లేస్ లాగా అనిపించలేదు నాకైతే. సో బెటర్ టు మనం ఇంట్లో నుంచి ఏదో ఒకటి పట్టుకొచ్చుకుంటే బెస్ట్ అనిపించింది. సో అవాయిడ్ దట్. అండ్ నా ఒపీనియన్లో ట్రావెల్ వచ్చేసి మీ దగ్గర కనుక బడ్జెట్ బాగానే ఉంది, టైం తక్కువ ఉంది అండ్ మీకు ట్రావెల్ టైమింగ్ సెట్ అవుతుందంటే గో ఫర్ ఫ్లైట్. ఇఫ్ లేదు నా దగ్గర మస్తు టైం ఉంది అండ్ బడ్జెట్ చాలా తక్కువ ఉంది అనుకుంటే మాత్రం స్లీపర్ బస్ ట్రై చేయొచ్చు. నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. సో హాయ్ గాయ్స్. సో మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మ్యూజియంకి వచ్చామన్నమాట. ఇది బిజాయ్ ఏరియాలో ఉంటుంది. ఇది ఓన్లీ మ్యూజియం ఇన్ మ్యాంగ్లూర్ అనమాట. సో చూద్దాం ఏముంటుంది అని చెప్పేసి వచ్చాను. బట్ మీకు ఒకటి చెప్పాలి, లిటరలీ ఆ మ్యూజియం మొత్తం నేను ఒక్కనే ఉన్నాను అనమాట. అక్కడ ఎవ్వరు లేరు, చాలా సైలెంట్గా, అసలు మనిషే లేడు. అసలు నేను మీకు ఒక వే చూపిస్తాను. ఈ వే నుంచి వాక్ చేసుకుంటూ వచ్చాను. లిటరల్లీ దీని లోపలికి ఎంటర్ అవ్వాలి. లిటరల్ నేను ఎక్కడున్నా నాకే అర్థం కాలేదు. నేను తప్పిపోయి వచ్చానేమో అనుకున్నా. బట్ ఫైనల్లీ ఫౌండ్ ది ప్లేస్. బట్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు. సో నేను లోపల ఆల్మోస్ట్ ఒక 45 minutes స్పెండ్ చేశాను. తక్కువ ప్లేసే, బట్ నేను ఒక్కనే ఉండేసరికి ఎక్కువసేపు స్పెండ్ చేసి వచ్చాను అనమాట. ఉన్నాయి చాలానే విశేషాలు ఉన్నాయి దాంట్లో. నాకు అంటే నేను మీకు అన్నీ చెప్పేస్తే దీంట్లో ఫన్ ఏమి ఉంటుంది, ఇక మీరు వెళ్ళి వేస్ట్ అయిపోతుంది. సో నేను నాకు హైలైట్ అనిపించినవి చెప్తాను. సో ఒకటి వచ్చేసి గాంధీజీ ఒక 7th ఏజ్ నుంచి లాస్ట్ ఏజ్ వరకు ఉన్న అన్ని ఫోటోగ్రఫీస్ అండ్ పెయింటింగ్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ ఇంకోటి వచ్చేసి స్టోన్ ఏజ్ నుంచి 19th century వరకు కావాల్సిన అంటే లైక్ కన్నడది అండ్ మ్యాంగ్లూర్ది రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే 19th centuryలో ఉంది
వాళ్ళ దగ్గర ఉండే డెకరేట్స్ దీంట్లో అన్నిట్లో మన డ్రాగన్ పిక్స్ ఉన్నాయన్నమాట. A few moments later. ఇక్కడ నాకు ఒక కన్నడ వ్లాగర్ కనిపించాను అనమాట. నేను వ్లాగ్ చేస్తున్నందుకు అతను కనిపించాను. సో అతను వచ్చి అడిగారు. అతను కూడా ఈ మ్యూజియం మీద ఒక 5 times వ్లాగ్ చేస్తాడంట. బట్ స్టిల్ అతనికి పర్మిషన్ అయితే ఇప్పుడు ఒక లోపల అతను కూడా దొరకలేదు. సో అదే కొంచెం డిస్కస్ చేశాడు. సో అది మ్యాటర్. నేను ఎక్కడున్నాను, డ్రాగన్ పెయింటింగ్స్. సో డ్రాగన్ పెయింటింగ్స్ మాత్రం అసలు చాలా బాగుండే. అసలు మన దగ్గర ఉందా ఇవి అన్నట్టు అనిపించినాయి. సో అది నాకు బాగా నచ్చింది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అక్కడ స్టాఫ్ కూడా చాలా రిలాక్స్గా ఉండే. నేను వెళ్ళినప్పుడే పాపం వాళ్ళకి పని పడింది. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యూజియం. ఇక్కడ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మ్యూజియం ఇన్ మ్యాంగ్లూర్, బిజాయ్ మ్యూజియం. సో ఓకే, నేను నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నాను అనేది మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. సో గైస్, మన సెకండ్ ప్లేస్కి వచ్చేసాము. ఇది వచ్చేసి అలాయ్స్ చర్చ్ అనమాట. ఇది అలాయ్స్ అనే కాలేజ్లో ఉంటుంది. దీంట్లో కాలేజ్ అండ్ హై స్కూల్ 2 ఉన్నాయి. ఇక్కడ మీ ప్లే గ్రౌండ్ కూడా చూడొచ్చు. అది ఒక కాలేజ్ చూస్తుంటే అటు ఒక హై స్కూల్ ఉంది. సో ఈ చర్చ్కి వచ్చాను. చర్చ్ ఓవర్వ్యూ మీరు చూసారు. బట్ దీంట్లో లోపల ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ లేదు, ప్రొహిబిటెడ్. బట్ లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది బ్రో. చాలా బాగుంది, స్టన్నింగ్ ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ చర్చ్లో కూడా నేను ఒక్కడనే వెళ్ళాను అనమాట. నేను ఉన్నంతసేపు నేను ఒక్కడనే ఉన్నాను. ట్రై చేశాను వీడియో తీయడానికి. బట్ అప్పటికి ఒక అతను వచ్చేసి ప్రొహిబిటెడ్ అని చెప్పాడు. సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, రైట్? ఈ చర్చ్కి అయితే రండి, విజిట్ చేయండి, చాలా బాగుంది. సో ఇంకో చర్చ్కి వచ్చాను. ఇక్కడ ఇదైతే కంప్లీట్గా క్లోజ్ ఉంది. సో అవుటర్ నుంచే మీకు వ్యూస్ చూపిస్తున్నాను. నేను కూడా అట్లా వ్యూస్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాను. అది ఎక్కడ అనేది చెప్తా, మీకు మాత్రమే చెప్తా. స్టే ట్యూన్. సో మనం తన్నీర్ బావి బీచ్కి వెళ్ళాలంటే మనం సుల్తాన్ బ్యాటరీకి వచ్చేయాలి. సుల్తాన్ బ్యాటరీ అని ఉంటుంది కానీ సుల్తాన్ బ్యాటరీ అని చదవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు టికెట్స్ దొరుకుతాయి. సో 10 రూపీస్ పడుతుంది ఒక పర్సన్కి. తీసుకొని వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ బోట్ వస్తుంది. బోట్ నుంచి మనం వెళ్ళాలి బీచ్కి. సో మనం ఇప్పుడు తన్నీర్ బావి బీచ్లో ఉన్నాము. సో ఇక్కడికి ఎలా వచ్చాను ఏంటిది అనేది మీరు ముందు చూసేస్తుంటారు. సో బీచ్ అయితే చాలా బాగుంది. సన్సెట్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చూడండి, రైట్? ఇంకొద్దిసేపట్లో సన్సెట్ అవుతుంది. దానికోసం వచ్చాను ఇక్కడికి. లెట్స్ సీ. సో ఇప్పుడు వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.
సో సన్సెట్ అయిపోయింది, మన టైం కూడా అయిపోయింది అనుకోవచ్చు. లెట్స్ గో ఫర్ అనదర్ ప్లేస్. బాయ్ బాయ్. సో చూసారు కదా, ఇదే గోకర్ణేశ్వర టెంపుల్ అన్నమాట. సో అసలు నాకైతే మాటలు వస్తలేవు. లైటింగ్ మొత్తం చాలా బాగుంది, పీస్ఫుల్, చాలా పీస్ఫుల్ ఉంది. నో రిస్ట్రిక్షన్స్, నథింగ్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి సాయిబాబా, హనుమాన్, వెంకటేశ్వర స్వామి, గోకర్ణేశ్వర అందరు టెంపుల్స్ ఉంది. ఒక చిన్న పౌండ్ లాగా కూడా ఉంది, మీకు చూసారు ఇప్పుడే. సో వెరీ నైస్. ఇఫ్ మ్యాంగ్లూర్కి వస్తే మాత్రం ఈ ప్లేస్ మిస్ అయితే ఇక చెప్పడానికి ఏం లేదు, పక్కా మస్ట్ విజిట్ అని చెప్పుకోవచ్చు. హలో ఎవ్రీవన్. సో మనం ఇప్పుడు పనంబూర్ అనే బీచ్కి వచ్చాము. అండ్ ఇక్కడికి నేను పొద్దున వచ్చాను. ఇది 10 కిలోమీటర్స్ ఉంటుంది మన మ్యాంగ్లూర్ సిటీ నుంచి, సెంటర్ నుంచి. సో నేను బై ఆటో వచ్చాను, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో బీచ్ అయితే సైలెంట్గా ఉంది, చాలా తక్కువ మంది ఉన్నారు, అసలు క్రౌడే లేదు. అండ్ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వెదర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వరకు అయితే. రైట్ నో అయితే ఇంకా హీట్ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే సన్ రైజ్ అయింది కాబట్టి.